వెల్కమ్ టు యోయో టీవీ. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అధికారులకు నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే హెచ్డిఎంఏలో అన్నీ తానే వ్యవహరించిన శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆయన పలువురు బీఆర్ఎస్ నేతలకు బినామీగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ శివారులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు 25 ఎకరాల భూమి ఉన్నట్లు తేలింది. అయితే సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన ఈ ఆచారంలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకొని 25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య డాగ్యాన్ ముద్ర పేరిట కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఎకరాకు 3 కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో కేవలం 2 లక్షల రూపాయలకే కొన్నారు. అయితే ధరణి పోర్టల్ వచ్చాక కొనుగోలు చేశారా లేక అంతకు ముందే కొన్నారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ధరణి పోర్టల్లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నంబర్ 5237గా ఉంది. ఇదిలా ఉండగా 2018లో ఫార్మాసిటీ ప్రాంతం కొత్తపల్లిలో సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఎకరాకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి నలుగురి దగ్గర నుంచి ఆ భూముల్ని ఆయన కొనుగోలు చేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు లేరు. మరి ధరణి పోర్టల్లో ఈ ఖాతా నంబరు ఏ విధంగా కేటాయించారన్నది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ను పరిశీలిస్తే అందులో ఈ భూమి కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదు. అయితే సోమేష్ కుమార్ మాత్రం తాను ఈ భూమిని ప్రభుత్వ నిబంధనలను అనుసరించే 2018లో కొన్నానని చెప్తున్నారు. తాను ప్రశాసన్ నగర్లో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి 6 సంవత్సరాల కిందే ఈ వ్యవసాయ భూమిని కొన్నట్లు తెలిపారు. ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని, ప్రభుత్వం కూడా తనకు లేఖ ద్వారా అనుమతి ఇచ్చిందని చెప్పారు. కానీ ఐఏఎస్ అధికారులు సాధారణంగా వారి ఆస్తుల వివరాలు సర్వీస్లో ఉన్నప్పుడు డిఓపిటికి ఇవ్వాల్సి ఉంటుందని, సోమేష్ కుమార్ ఆ వివరాలు ఇవ్వలేదని తేలింది. ఈ అంశంపై సోమేష్తో పాటు టీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో మరి చూడాలి.